ప్రభువు యొక్క కృపగల నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము శ్రమల ద్వారా ఎదుగుదల. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనలను శ్రమల మార్గముల గుండా నడుపుటకు ఒక ప్రత్యేకమైన కారణము, ఉద్దేశ్యము ఉండును. దానిని మనము గ్రహించవలెను. మనము నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి అని చదువుచున్నాము. ఈ వచనము ద్వారా శ్రమ పడిన కొలది ఇశ్రాయేలీయులు ఎంతగా విస్తరించి ప్రబలిరో మనకు తెలియను. ఇశ్రాయేలీయులను హింస పెట్టిన కొలది వారు అధికముగా దేవుని వేడుకొనిరి. వారు పొందుచున్న శ్రమలను బట్టి ఎంతగా తండ్రి అయిన యెహోవాను వేడుకొనిరో అంతగా వారి మొర దేవుడు ఆలకించెను. మనము నిర్గమాకాండము 2వ అధ్యాయము 24-25 వచనములను గమనించినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని చదువుచున్నాము. మనము శ్రమలు అనుభవించుచున్నప్పుడు మనము అందరి చేత చేయి విడిచిపెట్టబడినట్టుగా తలంచవచ్చును. అయితే మనము శ్రమలలో వెళ్ళుచున్నప్పటికీ మన కన్నీరు చేరవలసిన స్థలమునకు, అనగా దేవుని పాద సన్నిధికి చేరును అని జ్ఞాపకముంచుకొనవలెను. మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని చదువుచున్నాము. ఈ లోకములో అనేకులు ఉన్నప్పటికీ పిలువబడిన వారు కొద్ది మంది మాత్రమే అనియు, వారు ఇంకను క్రీస్తులో పరిపూర్ణత చెందుటకు గాను ఈ లోకములో శ్రమలు, నిందలు, హింసలు, పోరాటములు అనడి మార్గములలో వెళ్లి నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చబడుదురు. మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమును గమనించినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను అని చదువుచున్నాము. మనకు ఈ భూమిలో ఆయన మాదిరి చూపుట కొరకే ప్రభువు సైతం అనేక శ్రమలు, నిందలు, అవమానముల గుండా వెళ్లియున్నారు. ఆయన వెళ్లిన మార్గముననే నీవు అన్నింటినీ తాళుకొని సహించుకొనవలెను. నీవు పడుచున్న శ్రమలను చూచియు నీవు నీ స్థితిని చూచి కన్నీరు విడిచుటకు బదులుగా దాని యందు నీవు ఆనందించిన ఎడల ఆ శ్రమను బట్టి నీకు దేవుడు ఒక ఓర్పును దయచేయుదురు. మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములను గమనించినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చదువుచున్నాము. ఎందుకు మనము ఆనందించవలెను? ఎందుకనగా శ్రమల ద్వారా వచ్చు ఓర్పు అనేకమైన పరీక్షలను ఆధ్యాత్మికముగాను శారీరకముగాను ఎదుర్కొనుటకు దేవునికి మహిమ తెచ్చుటకు గాను ప్రయోజనపడును అని మనము ఆత్మీయ నేత్రములతో గ్రహించవలెను. మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనములను గమనించినట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవనుకొనవచ్చును, ఇప్పుడు శ్రమలను అనుభవించుచున్నప్పుడు ఎప్పటికో వచ్చే మహిమ నిమిత్తము ఏ విధముగా ఆనందించగలను అని. కాని అదియే మన నిరీక్షణయే ఉన్నది. మనము అదృశ్యమైన వాటిని ఆత్మీయ నేత్రములతో చూచినప్పుడు ఇప్పటి శ్రమలు మనము పొందబోవు మహిమకు కారణముగా, సంకేతముగా కనపడును. ప్రియమైన దేవుని జనమా, ఇశ్రాయేలీయులు కనాను దేశమునకు వెళ్ళు మార్గమంతటిలో అనేక శ్రమలు, అపజయములు, లోక కార్యములు, శరీరేచ్ఛల ద్వారా శోధింపబడిరి. మార్గమంతటిలో అనేకులు బయలుదేరినప్పటికీ చివరికి కొద్ది మంది మాత్రమే కనానుకు చేరిరి. అదే విధముగా ఈ శ్రమల మార్గములలో అనేకులు పుటము వేయబడుదురు. అయినప్పటికీ బహు కొద్ది మంది మాత్రమే ఆ శ్రమల మార్గములో తమ ఓర్పు ద్వారా సంపాదించిన నిరీక్షణను కోల్పోకుండా నిత్య రాజ్యమునకు వారసులగుదురు. అటువంటి ఏర్పరచబడిన గుంపులో నీవును నేనును
ఉండవలెననున్నదియే ప్రభువు యొక్క వాంఛ అయి ఉన్నది. ప్రభువే మనము శ్రమలలో జయించుటకు గాను తగిన కృపను దయచేసి ఆ నిత్యానిత్యములో మహిమా కిరీటము పొందుటకు తగిన అర్హతను దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.